హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ స్పోర్ట్స్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ప్రతి ఐపీఎల్ టీం నుంచి ఈసారి బయటకు వచ్చి ఒక జెన్యూన్ మ్యాచ్ విన్నర్ గురించి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు రేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టీం లక్నో సూపర్ జైంట్స్. ఎల్ఎస్జి టీం పక్కా రిలీజ్ చేసేది మయాంక్ యాదవ్. ఈ ప్లేయర్ని రిలీజ్ చేయడానికి రీజన్ అయితే ఒకటే, అది తన ఇంజురీస్. పొటెన్షియల్ వైజ్గా, ప్లేయర్ ఎబిలిటీస్ వైజ్గా అయితే మాత్రం పర్ఫెక్ట్ ప్లేయర్ అనేది చెప్పుకోవాలి. ముఖ్యంగా గేమ్ చేంజింగ్ స్పెల్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు. గతంలో ఎల్ఎస్జి టీంకి గౌతమ్ గంభీర్ మెంటర్గా ఉన్న సమయంలో మయాంక్ యాదవ్ అయితే ఫైన్ చేయడం అయితే జరిగింది. ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ టైంలోనే తను ఎల్ఎస్జి టీంలోకి రావడం, 2023 సీజన్లో తనకు డెబ్యూ సీజన్ అవుతుంది అనుకున్నారు. కానీ ఆ సీజన్ ఇంజురీ కారణంగా బయటికి వెళ్ళిపోవడం, మళ్ళీ ఎల్ఎస్జి టీం తనని బ్యాక్ చేసి రిటైన్ చేసుకోవడం. 2024 సీజన్లో ఎట్టకేలకు తనకి డెబ్యూ అయితే లభించింది. ఆ సీజన్లో తను ఆడింది కేవలం 4 మ్యాచ్లు. ఆ తర్వాత ఇంజురీ కారణంగా సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. ఆ సీజన్లో చూసుకుంటే 4 మ్యాచ్లు ఆడి 7 వికెట్లు అయితే తీశాడు. ఎకానమీ కూడా అండర్-7 అయితే ఉంది. డెబ్యూ సీజన్లోనే చాలా ఇంప్రెస్ అయితే చేశాడు. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ 2025 సీజన్ చూసుకుంటే ఇంజురీ కారణంగా ఈ సీజన్ ఫస్ట్ హాఫ్ మొత్తానికి అయితే దూరంగా ఉన్నాడు. సెకండ్ హాఫ్లో ఒక 2 మ్యాచ్లు అయితే ఆడాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంజురీ పాలవడం అయితే జరిగింది. మనోడు మ్యాచ్లు ఆడిన దానికంటే ఇంజురీస్తో బెంచ్ మీద కూర్చున్నదే ఎక్కువ. సో మరి ఇంత ఫ్రీక్వెంట్గా ఎప్పుడు ఇంజురీ పాలవుతాడో తెలియని ప్లేయర్ని టీంలో కంటిన్యూ చేసేదానికంటే వదిలేయటమే బెటర్. ఎంత స్కిల్ టాలెంట్ ఉన్నా సరైన ఫిట్నెస్ లేకపోతే అది టీంకి అయితే మాత్రం యూజ్లెస్. నెక్స్ట్ జెన్యూన్ మ్యాచ్ విన్నర్ గ్లెన్ మ్యాక్స్వెల్. ఒకప్పుడు మ్యాక్స్వెల్ని చూస్తే బౌలర్స్ అయితే మాత్రం వణికిపోయేవాళ్ళు. ఎంత పెద్ద బౌలర్నైనా పట్టుకుంటే బాధ పెట్టి వదిలేసేవాడు. చాలా అగ్రెసివ్ బ్యాటింగ్ అయితే చేసేవాడు. మంచి మంచి ఇన్నోవేటివ్ షాట్స్ అయితే ఆడేవాడు. టెరిఫిక్ ఫీల్డర్, పార్ట్ టైమ్ స్పిన్ బౌలింగ్. ఏ టీం తరపున ఆడినా ఆ టీంకి గ్రేట్ వాల్యుబుల్ నాక్స్ అయితే ఆడేవాడు. అలాంటిది లాస్ట్ 2 ఏళ్ల నుంచి ఐపీఎల్లో అయితే తనకు ఒక డార్క్ ఫేజ్ అయితే నడుస్తుంది. బ్యాట్తో ఫ్యాన్స్కి రన్ ఫీస్ట్ ఇస్తాడు అనుకుంటే తను వరుసగా ఫెయిల్ అవుతూ ఎందుకురా బాబు టీంలో ఉన్నావన్నట్లుగా అంత వరస్ట్ పెర్ఫార్మెన్స్ని డెలివర్ చేస్తూ ప్రస్తుతం ఐపీఎల్లో ఇంకా మ్యాక్స్వెల్ పని అయిపోయిందిలే అనుకున్న స్టేజ్కి అయితే వచ్చేసాడు. బట్ చెప్పలేం, ఛాంపియన్ ప్లేయర్ కాబట్టి ఎప్పుడైనా కంబ్యాక్ అయితే అయిపోవచ్చు. లేదా తన సహచర ఆటగాడైన డేవిడ్ వార్నర్లా రాబోయే సీజన్లో మ్యాక్స్వెల్ కూడా అన్సోల్డ్ అయినా ఆశ్చర్యపోవనవసరం లేదు. నెక్స్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఐపీఎల్ సీజన్స్లో ఆర్ఆర్ బ్యాటింగ్ లైనప్కి ఒక బ్యాక్ బోన్లా ఉన్న ప్లేయర్ సిమ్రాన్ హెట్మేయర్. లాస్ట్ 2 ఏళ్ల నుంచి ఐపీఎల్లో అయితే స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు. 2024 సీజన్లో చూసుకుంటే 12 మ్యాచెస్ ఆడి 113 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ అయితే బాగానే ఉంది, 163. అదే మరి తాజా 2025 సీజన్ చూసుకుంటే 14 మ్యాచ్లు ఆడి 239 రన్స్ అయితే చేశాడు. స్ట్రైక్ రేట్ 145. మెయిన్ మరి ఈ సీజన్లో హెట్మేయర్ దగ్గర నుంచి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే రన్స్ చేయకపోవడం అయితే కాదు, తను క్రీజ్లో ఉండి క్లోజ్ మ్యాచెస్ను కూడా ఫినిష్ చేయలేకపోవడం. నాకు గుర్తుండి ఈ సీజన్లో ఒక 2-3 మ్యాచ్ల్లో, అది కూడా ఆర్ఆర్ టీం సునాయాసంగా గెలవలసిన మ్యాచ్ల్లో లాస్ట్ 28th ఓవర్లో ఒక 9-10 పరుగులు ఉన్న ఆ టైంలో ఆర్ఆర్ టీం ఓడిపోవడం ఫ్యాన్స్కి అయితే మాత్రం మింగుడు పడలేదు. ఒకప్పుడు ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపించే హెట్మేయర్, ఎన్నో మ్యాచ్ విన్నింగ్ క్యామియోస్ అనే హెట్మేయర్ ప్రస్తుతం అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ టీ నటరాజన్. ఈ సీజన్లో ఢిల్లీ టీం తనని అండర్ యూటిలైజ్ అయితే చేసిందని చెప్పుకోవాలి. ఇంజురీ కారణంగా సీజన్ ఫస్ట్ హాఫ్లో చాలా మ్యాచ్ల వరకు అయితే దూరం అయ్యాడు. ఆ తర్వాత తను అందుబాటులోకి వచ్చాక కూడా తనకి అవకాశాలు అయితే పెద్దగా కల్పించలేదు. ఒక్క మ్యాచ్లో అయితే అవకాశం కల్పించారు. ఆ మ్యాచ్లో 3 ఓవర్లు వేసి 49 పరుగులు ఇచ్చేయడంతో ఈ సీజన్లో కనీసం ఇంకొక మ్యాచ్లో కూడా తనకి అవకాశం అయితే ఇవ్వలేదు. ఒక పక్క మిచెల్ స్టార్క్, మరొక పక్క నటరాజన్. వీళ్ళిద్దరూ కలిసి డెత్లో వేసే బౌలింగ్ను చూద్దామని ఫ్యాన్స్ అయితే అనుకున్నారు. ఈ సీజన్లో ఫ్యాన్స్ కోరిక అయితే తీరలేదు. రాబోయే సీజన్లో కూడా నటరాజన్పై ఢిల్లీ టీం నమ్మకం ఉంచి మరో సీజన్ తనకి ఛాన్స్ ఇస్తారా, లేకపోతే 1 సీజన్కే రిలీజ్ చేస్తారా అనేది చెప్పలేము. 50-50 ఛాన్సెస్ అనేవి నటరాజన్ విషయంలో అయితే ఉన్నాయి. లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి ట్రేడ్ రూమర్స్ వస్తున్నప్పుడు ఆర్ట్ డిస్కషన్లో ఉన్నది వెంకటేష్ అయ్యర్. తన గురించి వేరే మల్టిపుల్ ఫ్రాంచైజీలు అనేవి ఇంట్రెస్టెడ్గా ఉండటం, మెయిన్ తనకి లాస్ట్ సీజన్ ఆక్షన్లో వచ్చిన ఆ ప్రైస్ కారణంగా
ట్రేడ్ ద్వారా ఎప్పటికెప్పుడు ఏ టీం కూడా తనని తీసుకోలేని పరిస్థితులు ఉండటం, కేకేఆర్ టీం నుంచి కూడా యాక్షన్లోకి వదిలేసి మళ్ళీ బైబ్యాక్ చేయాలని చూడడం, వెంకటేష్ అయ్యర్ విషయంలో అటు ట్రేడ్ సక్సెస్ అవుతుందా అంతా కన్ఫ్యూజనే, ఏది కూడా క్లారిటీ లేదు. ఈ సీజన్లో ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వచ్చు, కానీ నెక్స్ట్ సీజన్లో ఏ టీం అయినా ఇప్పుడు కంటే తక్కువ ప్రైజ్లో తీసుకుంటే ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ అయితే ఉండదు. నెక్స్ట్ సీజన్లో మంచిగా డెలివరీ చేయగలిగే సత్తా అయితే తనకుంది. ఏ టీం తీసుకున్నా ఆ టీంకి అయితే మంచి ఎసెట్లా అయితే ఉంటాడు. దీపక్ చహర్ మరొక ఇంజురీ ప్రోన్ ప్లేయర్. మరీ మయాంక్ యాదవ్ అంత ఇంజురీ ప్రోన్ అయితే కాదు, కానీ లాస్ట్ 3 ఐపీఎల్ సీజన్స్ నుంచి సరైన ఫిట్నెస్ లేక ఇబ్బంది పడడం అయితే చూస్తూ ఉన్నాం. ఈ స్వింగ్ బౌలర్ ఈ సీజన్లో 14 మ్యాచ్లు అయితే ఆడాడు. తన మీద ఉన్న అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయాడనే చెప్పాలి. ఈ 14 మ్యాచెస్లో తను తీసింది 11 వికెట్స్ అయితే తీశాడు. అలాగే కీలకమైన ప్లే ఆఫ్ దశలో దీపక్ చహర్ ఇంజురీ బారిన పడి కీలకమైన సమయంలో ముంబై టీంకి అయితే దెబ్బేశాడు. ఒక పక్క కన్జిక్యూటివ్గా ఇంజురీస్ పాలవటం, మరో పక్క తన బౌలింగ్లో తన పేస్ కూడా బాగా అయితే డౌన్ అయిపోయింది. ముంబై టీం కూడా తన ఆక్షన్లో 9.25 crores అయితే తీసుకున్నారు. రాబోయే నెక్స్ట్ సీజన్ యాక్షన్ టేబుల్ మీద తనకంటే బెటర్ ఫాస్ట్ బౌలర్స్ వస్తున్నారు కాబట్టి ముంబై టీం తన్ని రిలీజ్ చేసి తన ప్లేస్లో ఒక మంచి రిలయబుల్ పేసర్ని తీసుకుంటే మంచిది. నెక్స్ట్ రషీద్ ఖాన్. ఈ నేమ్ అయితే మీలో చాలా మందికి సర్ప్రైజ్గా అయితే అనిపించవచ్చు, బట్ పక్కాగా రషీద్ ఖాన్ని రిలీజ్ చేస్తారని నేనైతే చెప్పట్లేదు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం మెయిన్లీ లాస్ట్ 2 years నుంచి ఐపీఎల్లో రషీద్ ఖాన్ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా డౌన్ అయితే అయిపోయింది. ఒకప్పటి రషీద్ ఖాన్ వేరు, ఇప్పుడున్న రషీద్ ఖాన్ అయితే వేరు. ఆ వికెట్ టేకింగ్ ఎబిలిటీ అనేది చాలా తగ్గిపోయింది. ఎకానమీ కూడా ఈ సీజన్లో నియర్ 10 దగ్గరలో అయితే ఉంది. తన మ్యాజికల్ స్పెల్స్ని, ఆ స్నేక్ షాట్స్ని ఫ్యాన్స్ అయితే మాత్రం ఎంతగానో మిస్ అవుతున్నారు. లాస్ట్ 2 ఏళ్లలో రషీద్ ఖాన్ని చూసుకుంటే 2024 సీజన్లో 10 వికెట్లు మాత్రమే తీశాడు. మరి తాజా 2025 సీజన్లో 15 మ్యాచ్లు ఆడి 9 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఈ సీజన్లో తనకంటే ఎక్కువగా ఇండియన్ స్పిన్నర్ అయిన సాయి కిషోర్ అయితే 15 మ్యాచ్లు ఆడి 19 వికెట్లు అయితే తీశాడు. టీంకి ప్రైమరీ స్పిన్నర్గా ఉన్న రషీద్ ఖాన్ కంటే సెకండరీ స్పిన్నర్గా ఉన్న సాయి కిషోరే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. అలాగే జీటీ టీంకి సుందర్ రూపంలో మరొక ఎక్స్ట్రా ఆప్షన్ అయితే స్పిన్ బౌలింగ్లో ఉంది. 18 crores రషీద్ ఖాన్కి ఇచ్చే బదులు ఆ అమౌంట్ని జీటీ టీం మిడిల్ ఆర్డర్ మీద స్పెండ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అశ్విన్ని సిఎస్కే టీం ఎన్నో అంచనాల మధ్య బైబ్యాక్ అయితే చేసింది. అది కూడా భారీ ప్రైస్ 9,75,00,000 ఇచ్చి మరీ తీసుకున్నారు. ఈ స్టెప్ అనేది ఈ సీజన్లో సిఎస్కే టీంకి అయితే మాత్రం ఒక భారీ బ్లండర్లా అయితే అయ్యింది. అశ్విన్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా అయితే డౌన్ అయిపోయింది. ఈ సీజన్ చూసుకుంటే ఆడిన 9 మ్యాచ్ల్లో 7 వికెట్స్ అయితే తీశాడు. ఎకానమీ రేట్ చూసుకుంటే 9.13 అయితే ఉంది. ర్యాంక్ టర్నర్స్ని ఎక్స్పెక్ట్ చేసి సిఎస్కే టీం అయితే అశ్విన్ని టీంలోకి తీసుకోవడం అయితే జరిగింది. బీసీసీఐ నిర్ణయం వల్ల సిఎస్కే చపాక్ పిచ్లో కూడా అంత ర్యాంక్ టర్నర్స్ అయితే రావట్లేదు. మరి ఇదే పిచ్ మీద నూర్ అహ్మద్ అయితే సూపర్ సక్సెస్ అయితే అయ్యాడు. నూర్ అహ్మద్ చూసుకుంటే ఏకంగా 14 మ్యాచ్ల్లో 24 వికెట్లు అయితే పడగొట్టాడు. అదే పిచ్ మీద సీనియర్ స్పిన్నర్ అశ్విన్కి రాని పర్చేజ్ అనేది నూర్ అహ్మద్కి అయితే లభిస్తుంది. కాబట్టి రాబోయే సీజన్లో అశ్విన్ని రిలీజ్ చేసి మరొక క్వాలిటీ స్పిన్నర్ని అయితే సిఎస్కే టీం అయితే తీసుకోవాలి. మరి ఈ సీజన్ అనే కాదు, లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి కూడా అశ్విన్ విషయంలో అయితే ఆ వికెట్ టేకింగ్ ఎబిలిటీ అనేది తగ్గింది. మహమ్మద్ షమి వాస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. మరి ఈ సీజన్ చూసుకుంటే ఘోరమైన ఫెయిల్యూర్ అయితే చూశాడు. ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. ఎకానమీ చూసుకుంటే 11.23 అయితే ఉంది. మధ్యలో ఒక 1 year పైన ఇంజురీతో లాంగ్ గ్యాప్ అయితే వచ్చింది. ఆ తర్వాత ఛాంపియన్ ట్రోఫీతో కంబ్యాక్ అయ్యాడు. టీమిండియా తరపున ఆడేటప్పుడు మంచిగానే రాణించాడు. ఐపీఎల్కి వచ్చేసరికి మాత్రం ఫెయిల్ అవడం అయితే చూసాం. మరి ప్రస్తుతం షమి మునపటి రిథమ్ని అందుకుంటాడా అంటే డౌటే. ఒక్క సీజన్ ఫెయిల్ అయ్యాడు కదా, రాబోయే సీజన్లో షమిని బ్యాక్ చేద్దామని ఎస్ఆర్ఎస్ టీం ఆలోచించినా మళ్ళీ అక్కడ ఇంజురీతో సీజన్ స్టార్ట్ అయ్యే టైంకి బ్రేక్ డౌన్ అయితే అదొక కొత్త తలనొప్పి. సో మరి ఎస్ఆర్ఎస్ టీం తనని రిలీజ్ చేయడమే బెటర్. ప్రస్తుతం షమి కోసం ఎస్ఆర్ఎస్ టీంకి అయితే మల్టిపుల్ ఫ్రాంచైజీలు అయితే ట్రేడ్ ఆఫర్ని అయితే ఇస్తున్నాయి. ఇంకా లాస్ట్ ఇంగ్లీష్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టన్. ఈ సంవత్సరం ఆర్సీబీ టీం కప్పు గెలిచి వాళ్ళ కళ నెరవేర్చుకున్న మిడిల్ ఆర్డర్లో లివింగ్స్టోన్ అయితే మాత్రం ఘోరంగా అయితే ఫెయిల్ అయ్యాడు. ఈ సీజన్లో ఆడిన 10 మ్యాచ్ల్లో తను చేసింది 112 పరుగులు మాత్రమే. అందులో ఒక మ్యాచ్లో ఒక 54 హాఫ్ సెంచరీ తీసేస్తే
మిగతా 9 మ్యాచ్ల్లో తను చేసినవి 58 పరుగులు మాత్రమే. మరి ఈ ఇంగ్లీష్ ఆల్రౌండర్ మీద ఆర్సీబీ టీం అయితే చాలా హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంది. అవేవి కూడా తను మీట్ అవ్వలేకపోయాడు. మిడిల్ ఆర్డర్లో టీంకి ఒక కీ వెపన్ అవుతాడు అని అనుకుంటే తన ఫెయిల్యూర్స్తో ఆర్సీబీ టీంకి అయితే అతి పెద్ద తలనొప్పిగా అయితే తయారయ్యాడు. లివింగ్స్టోన్ని బయటికి వదిలేసిన ఆర్సీబీ టీం మిడిల్ ఆర్డర్ అనేది చాలా సాలిడ్గా అయితే కనిపిస్తుంది. తన మీద పెట్టిన 8,75,00,000ని వేరే ప్లేయర్స్ మీద స్పెండ్ చేస్తే వాళ్ళకి ఇంకా మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. మరి ఇది ఫ్రెండ్స్ యాక్షన్లో రాబోతున్న టాప్ 10 మ్యాచ్ విన్నర్స్ గురించి వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.